ఏడాదంతా పాలు ఏడాదికొక దూడకు జన్మనిచ్చినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఒక పాడి పశువు తన జీవిత కాలంలో మొదటి 10 ఏళ్లలో కనీసం 5-6 ఈతలనిస్తే ఆ పశువు ఉత్పాదకత బాగుందని అర్థం. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు ఎదురవుతుంటాయి. పశువులు ఎదకు రాకపోయినా, సరిగా కట్టకపోయినా, కట్టిన చూలు నిలబడకపోయినా ఈతల మధ్య వ్యవధి పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోతారు. పశువుల్లో చూడి సమస్యలకు చాలా కారణాలున్నాయంటూ వాటి నివారణ మార్గాలు తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. పాడి పశువులు సరైన ప్రొడక్షన్ ఇవ్వాలంటే రైతు సోదరులు సరైన టైంలో ఎదకు వచ్చేటట్లు చేయడం అనేది అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ. ఎప్పుడైతే పశువులు సరియగు టైంలో కట్టిన కట్టు నిలవక ఎదకు రాక ఇలాంటివి జరిగితే అలాంటి పశువులను ఇన్ఫర్టిలిటీ లేకపోతే గొడ్డుమోతు పశువులు వృందత్వము ఆ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. పాడి పశువులలో ఆవు దూడలైతే సంవత్సరం నుంచి సంవత్సరన్నరలో కట్టాలి. బర్రె దూడలైతే 24 నెలల నుంచి 36 నెలల లోపల కట్టాలి. ఇలా జరగకుంటే రైతు సోదరులు ఎక్కువ కాలాన్ని పశువుని దానికి ఆహారానికి దానాకు ఖర్చు ఎక్కువ చేసి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అలాగే ఈతకు మధ్య వ్యవధి కూడా 12 నుంచి 14 నెలల్లో ఉంటే పశువు కరెక్ట్ పాల దిగుబడినిస్తుంది. అయితే ఈ కట్టకపోవడము ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రకాలుగా వస్తుంది. వ్యాధుల వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత వ్యాధులు లేకుండా ఫిజియలాజికల్గా వచ్చే ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఖనిజ లవణాలు పోషణ లోపం వల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ కట్టకపోవడము, తర్వాత మేనేజ్మెంట్ అంటే పశువులను సరియగు పాలన లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ పశువులలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నాన్ ఇన్ఫెక్షస్ అంటే రోగాలు కాకుండా వచ్చే ఇన్ఫర్టిలిటీ మనం చూసుకుంటే అతి ముఖ్యమైనది అనిష్టం అంటే ఎదకు రాకపోవడం. ఈ ఎదకు రాకపోవడానికి కారణము సైలెంట్ హీట్. అంటే పశువు ఎదకు వస్తుంది కానీ ఎద లక్షణాలు బహిర్గతంగా అంటే రైతుకు కనపడేటట్లు రాదన్నట్టు. దీన్ని సైలెంట్ హీటు, మూగ ఎద అని అంటారు. ఇది ఎక్కువగా బర్రెలలో ఎక్కువగా వస్తుంది, ఆవులలో తక్కువగా వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఈ ఎదకు రాకపోవడం అనేది అండాశ్రయం పైన పర్సిస్టెంట్ కార్పస్ ల్యూటియం ఉండడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే న్యూట్రిషనల్ ఎదకు రాక అంటే పశువులలో సరియగు పోషణ లేకపోవడం వల్ల కూడా ఎదకు రాకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు సమీకృత ఆహారం ఇవ్వకపోవడం వల్ల కూడా గర్భసంచి సరిగ్గా డెవలప్మెంట్ జరగక సరిగ్గా టైమ్లీ ఎదకు రాకపోవడం అనేది పశువులలో చూస్తూ ఉంటాము. తర్వాత ఇన్ఫెక్షస్ కాజెస్ అంటే రోగాల ఉదాహరణకు కొన్ని పశువులు పొదుగువాపు, తర్వాత హెచ్ఎస్బిక్యూ, తర్వాత కొన్ని ట్రిపనోజోమియాసిస్, బెబీసియోసిస్ లాంటి రోగాలు వచ్చినప్పుడు పశువులలో రక్తహీనత రావడం జరుగుతుంది. పశువు కోలుకోలేక ఎదకు సరైన టైంలో రాకపోవడం జరుగుతుంది. అలాగే బాహ్య అంతర పరాన్న జీవుల వల్ల కూడా రక్తహీనత పశువు గురై సరిగ్గా ఈ ఎదకు రాకపోవడం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణకు విపరీతంగా టిక్స్ కానీ పేర్లు కానీ పశువుకు ఉన్నప్పుడు ఇవి ఈ రక్తాన్ని పీల్చుకోవడం వల్ల పశువు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఖనిజ లవణాలు మినరల్స్ లోపం జరిగి ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే అంతరపరాన్న జీవులు ఉదాహరణకు లివర్ ఫ్లూక్స్ కానీ, తర్వాత నట్టలు, ఏలిక పాములు, తర్వాత టేప్ వామ్ బద్దె పురుగులు విపరీతంగా పశువులలో ఉన్నప్పుడు కూడా ఈ ఎదకు రాక, ఎందుకంటే ఈ పోషణ అనేది ఈ అంతరపరాన్న జీవులో తీసుకోవడం వల్ల పశువుకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వచ్చి ఇవి ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే
మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవడము, పశువుని ఎండకు ఎక్కువగా కట్టేయడము, ఎండ టైంలో ఎక్కువ ఉంచడం వల్ల ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఓవర్ క్రౌడింగ్, ఒకటే షెడ్లో చాలా ఎక్కువ పశువులు ఉండడం వల్ల పశువు స్ట్రెస్కి గురైనప్పుడు శరీరంలో కార్టిజాల్స్ విడుదల కావడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం అనే సమస్య వస్తుంది. తర్వాత ఈనేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు తీసుకోకపోవడం వల్ల కూడా పశువు యొక్క గర్భసంచి కానీ ఇట్లాంటి ఇన్ఫెక్ట్ అయ్యి డిలేడ్ ఓవులేషన్ వల్ల వచ్చే సమస్యలు అన్నట్టు. అలాగే కొన్ని టెక్నిక్ ఫాల్ట్ వల్ల కూడా పశువు వందెత్తంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మా జనరల్గా పశువు ఒకసారి పొర్లితే 50% కట్టాలి. 50 నుంచి 60% పశువులు, 10 పశువులకు సెమనేస్తే 6 పశువులు కట్టాలి. కానీ ఇట్లా కట్టకుండా మళ్ళీ ఇంకోసారి ఎదకు రావడము, మళ్ళీ సెమనిప్పించినా మళ్ళీ రావడము, అంటే 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఎదకొచ్చిందంటే అది రిపీట్ బ్రీడర్స్ అంటారు. ఈ రిపీట్ బ్రీడర్ అనేది ఎక్కువగా పశువులు ఎండోమెట్రైటిస్ ఉండడము, లేకపోతే ఎంబ్రియో అంటే ఆ పిండము ఉత్పత్తి అయినా కానీ ఈ పిండము యుట్రస్లో ఎన్విరాన్మెంట్లో బతకపోవడం వల్ల ఈ రిపీట్ బ్రీడింగ్ ఎర్లియా ఎంబ్రియానిక్ డెత్ అనేది జరగడం వల్ల ఇది వస్తుంటుంది. అయితే రైతు సోదరులు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనేది మెయిన్ ఒకటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్. అంటే పశువు ఎదను గుర్తించడం, అంటే మూగ ఎద ఉన్నా ఎలా గుర్తించాలనేది రైతు సోదరులు గమనించాలి. మామూలుగా ఎదకొచ్చిన పశువు ఏంటంటే కోడిగుడ్డు సొనలెక్క మానం నుండి కార్చడం జరుగుతుంటుంది. తర్వాత ఎదకొచ్చిన పశువు ఇంకో పశువు దాని మీదకి ఎక్కినా నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వెన్ను మీద మనం చేయబెడితే తోక పైకి లేపడము, చిరుమూత్రం పోయడము, ఎదకొచ్చిన రోజు పాల దిగుబడి తక్కువగా ఉండడము, తర్వాత చిరాగ్గా ఉండడం, ఇవన్నీ ఎద లక్షణాలు. ఈ ఎద లక్షణాలను గమనించి ఈ సైలెంట్ హీట్ను కూడా గమనించి ఇమ్మీడియట్గా సెమనిప్పియడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పోతుంది. తర్వాత టైమ్లీ ఇన్సెమినేషన్ అనేది ఏఐ టెక్నీషియన్ వచ్చేలా చూసుకోవడం, అంటే మార్నింగ్ ఎదకొస్తే ఈవినింగ్ ఎదకొస్తే మళ్ళీ మార్నింగ్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల కట్టు నిలబడేలాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ న్యూట్రిషనల్ అంటే మెయిన్ మన ఇండియాలో న్యూట్రిషన్ లోపం వల్ల ఎదకు రాకపోవడం అనేది, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తాము. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఈ పాలిచ్చే పశువుకు కానీ, ఎండిపోయిన పశువుకు కానీ, సుడి పశువుకు కానీ ఈ న్యూట్రిషన్ అనేది, మినరల్ మిక్చర్ అనేది రెగ్యులర్ ఇవ్వడం ద్వారా పశువులలో ఖనిజ లవణాల లోపాలు, విటమిన్ లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల సరైన టైంలో ఎదకు రావడమే కాకుండా కట్టు నిలవడం కూడా ఎక్కువ జరుగుతుంది. తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ రేషను, అంటే పశువుకు సరైన మోతాదులో పచ్చిగడ్డి, దాన, తర్వాత ఖనిజ మిశ్రమాలు, తర్వాత ఎండుగడ్డి, తర్వాత ఉప్పు ఇవ్వడం ద్వారా దానికి ఎంతైతే పోషణ అవసరమో అంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా ఈ ఎద సమస్యలను, ఇన్ఫర్టిలిటీ సమస్యలను మనం నివారించుకోవచ్చు. తర్వాత ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ రాకుండా 2-3 సార్లు కడగడం వల్ల కూడా ఈ ఎండాకాలంలో ఎదకు రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ సమస్యలను నివారించుకోవచ్చు. తర్వాత పాకని పరిశుభ్రంగా ఉంచడం వల్ల, తర్వాత ఈనే టైంలో పరిశుభ్ర వాతావరణంలో డెలివరీ సౌకర్యాన్ని కలిగించడం వల్ల పశువులకు రోగాలు రాకుండా చూసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఇన్ఫెక్షస్ రోగాలైన బ్రూసెల్లా, లెప్టోస్పైరా ఇలాంటివి రాకుండా చూసుకోవడం ఏంటంటే పశువులను బుల్ క్రాసింగ్, దున్నతోని క్రాసింగ్ అనేది రైతు సోదరులు మానుకొని ఏఐతోని కృత్రిమ గర్భధారణ వాళ్ళనే చేయడం వల్ల ఈ బ్రూసెల్లా సమస్యను అనేది నివారించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు హార్మోనల్ లోపంతో ఈ కట్టకపోవడం జరుగుతుంటుంది. ఈ హార్మోనల్ లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటే రైతు సోదరులు పశువైద్యుని సలహా మేరకు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కట్టిపిచ్చే కార్యక్రమం చేయాలి. కొన్నిసార్లు జెనెటిక్ అబ్నార్మాలిటీతోని ఎదకు ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది.
గర్భసంచి చాలా తక్కువ పెరగడము, లేకపోతే అండాలు సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఆ పశువుని అది దాదాపు కట్టే అవకాశం దాదాపు ఉండదు. అలాంటి పశువు ఉంటే తీసివేయడం మంచిది.